The Russian founder of the Telegram messaging app, Pavel Durov, has been arrested at a French airport. Reports say authorities allows criminal activity to take place. But Telegram is facing trouble in India too. The central government is investigating the app for extortion and gambling. టెలిగ్రామ్ కంపెనీని స్థాపించిన పౌల్ దొరవ్ని నిన్న ఫ్రాన్స్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఒకవేళ ఈ కేసు నుండి పౌల్ బయటికి రాలేకపోతే నెక్స్ట్ 20 years పాటు ఆయన జైల్లోనే ఉండాలి. ఇంతకీ కేసు ఏంటనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది వాడుతున్న టెలిగ్రామ్లో డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, టెర్రరిజం అండ్ చైల్డ్ సెక్స్ కంటెంట్ లాంటి ఎన్నో రకాల ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇది జరుగుతుంది అని తెలిసి కూడా టెలిగ్రామ్ కంపెనీ దీన్ని కంట్రోల్ చేయకుండా అలాగే రన్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 31 కంట్రీస్ ఇప్పటికే టెలిగ్రామ్ని బ్యాన్ చేశాయి. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా టెలిగ్రామ్ యాప్ మీద రీసెంట్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్లో టెలిగ్రామ్ ఇండియాకి థ్రెట్ అని తెలిస్తే ఫ్యూచర్లో దీన్ని ఇండియా కూడా బ్యాన్ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు టెలిగ్రామ్ ఫౌండర్ని ఇంత సడన్గా ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకవేళ టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తే దీని మీద ఆధారపడి బిజినెస్ చేసుకుంటున్న ఎంతోమంది క్రియేటర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ యొక్క పరిస్థితి ఏంటి? మీకు తెలుసా, 2014లో టెలిగ్రామ్ ఫౌండర్కి రష్యన్ గవర్నమెంట్కి వచ్చిన ఒక గొడవలో టెలిగ్రామ్ ఫౌండర్ రష్యాలో ఉన్న తన కంపెనీస్ని అమ్మేసి అక్కడి నుండి ఫ్రాన్స్కి వెళ్ళిపోయారు. అయితే అసలు ఆ గొడవ ఏంటి? గైస్, టెలిగ్రామ్ కంపెనీ వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ రోజు మనం యూజ్ చేస్తున్న టెలిగ్రామ్ నిజానికి పౌల్ దొరవ్ స్థాపించిన మొదటి కంపెనీ కాదు. దానికంటే ముందు ఆయన మరొక కంపెనీ స్థాపించారు, అదే కాంటాక్టీ. ఇదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక స్టోరీ తెలియాలి. పౌల్ దొరవ్ ఒక రష్యన్ సిటిజన్. 2004లో ఆయన కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఫేస్బుక్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది. మార్క్ జుకర్బర్గ్ క్రియేట్ చేసిన ఫేస్బుక్ ప్లాట్ఫామ్కి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి పౌల్ దొరవ్ చాలా ఇన్స్పైర్ అయ్యారు. సేమ్ ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ని రష్యన్ లాంగ్వేజ్లో కూడా క్రియేట్ చేయాలనే ఆలోచనతో పౌల్ దొరవ్ కాంటాక్టీ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఇది సేమ్ టు సేమ్ ఫేస్బుక్ లాగే పనిచేస్తుంది. అందుకే పౌల్ దొరవ్ని రష్యాస్ మార్క్ జుకర్బర్గ్ అని పిలిచేవారు. ఈ కాంటాక్టీ ప్లాట్ఫామ్ని షార్ట్కట్లో వీకే అంటారు. ఇది స్థాపించిన కొన్నేళ్లలోనే కోట్లలో యూజర్స్ని సంపాదించి రష్యాలో $3 బిలియన్ కంపెనీగా ఎదిగిపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా వినండి. పౌల్ దొరవ్ ఫాలో అయ్యే ఒక బేసిక్ రూల్ డేటా ప్రైవసీ. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన దగ్గరున్న యూజర్ డేటాని ఎవ్వరికి ఇవ్వకూడదు అనే రూల్ని పౌల్ దొరవ్ చాలా బలంగా ఫాలో అవుతారు. కానీ అదే ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ని తెచ్చిపెట్టింది. ఎలా అంటే, వీకే ప్లాట్ఫామ్ రష్యాలో బాగా ఫేమస్ అయిన తర్వాత ఆ దేశంలో ఉన్న చాలా మంది లీడర్స్ అలాగే పొలిటీషియన్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టేవారు. ఇది గమనించిన రష్యన్ గవర్నమెంట్ పౌల్ దొరవ్ని పిలిచి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అపోజిషన్ లీడర్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని డిలీట్ చేయమని ఆర్డర్ చేసింది. కానీ పౌల్ దొరవ్ దీనికి ఒప్పుకోలేదు. సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ని వ్యక్తం చేయొచ్చని చెప్పి రష్యన్ గవర్నమెంట్ ఆర్డర్ని పక్కన పెట్టేశారు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2013లో రష్యన్ పోలీస్ ఏజెన్సీ అయిన FSB యుక్రెయిన్తో గొడవలు జరుగుతున్నప్పుడు రష్యన్ గవర్నమెంట్ వీకే ప్లాట్ఫామ్లో యుక్రెయినియన్ లీడర్స్కి సంబంధించిన పర్సనల్ డేటా ఇవ్వమని పౌల్ దొరవ్ని డిమాండ్ చేశారు. కానీ దీనికి కూడా పౌల్ దొరవ్ తన దగ్గరున్న యూజర్ డేటాని షేర్ చేయడానికి ఒప్పుకోలేదు. సో పౌల్ రష్యన్ గవర్నమెంట్కి సహకరించకపోవడంతో అక్కడి గవర్నమెంట్ తన మీద, తన కంపెనీ మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ క్రియేట్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఈ ఇబ్బందులు తట్టుకోలేక పౌల్ 2014లో రష్యాలో ఉన్న తన వీకే కంపెనీని అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో ఆయన ఫ్రాన్స్కి వెళ్ళిపోయారు. మళ్ళీ సొంతంగా ఏదైనా క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో కష్టపడి పనిచేసి ఫైనల్గా టెలిగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఇది చాలా వరకు వాట్సాప్ లాగే పనిచేస్తుంది. అయితే టెలిగ్రామ్లో ఉన్న యూజర్ డేటాని ఎవ్వరికి ఇవ్వకూడదు, ఈ డేటాని యూజ్ చేసి ఎవ్వరూ బిజినెస్ చేయకూడదు అనే ఇంటెన్షన్తో పౌల్ దొరవ్ టెలిగ్రామ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ కంపెనీలో బయట వ్యక్తులని డబ్బు ఇన్వెస్ట్ చేయనివ్వకుండా కేవలం పవెల్ అండ్ తన సొంత బ్రదర్ అయిన నికోలై వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీని స్థాపించారు. బికాస్ బయట వాళ్ళని ఈ కంపెనీలో డబ్బులు పెట్టడానికి ఎలా చేస్తే వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎలాంటి పనులైనా చేస్తారు. కానీ వాళ్ళ సొంత డబ్బుతో టెలిగ్రామ్ని స్థాపిస్తే ఏ ఇన్వెస్టర్కి లేదా గవర్నమెంట్కి వాళ్ళ దగ్గరున్న యూజర్ డేటాని షేర్ చేయాల్సిన అవసరం లేదు. లాజిక్ అర్థమైందా? 2013లో లాంచ్ చేసిన టెలిగ్రామ్ 2020 వచ్చే వరకు దాదాపు 70 కోట్ల మంది యూజర్స్ని సంపాదించింది. కానీ ఈ కంపెనీ ఫౌండర్స్కి మాత్రం ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు.
ఎందుకంటే 2020 వచ్చే వరకు టెలిగ్రామ్ కంపెనీ జీరో రెవెన్యూ మోడల్ని ఫాలో అయ్యేది. అంటే మనం ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీకి ₹1 కూడా ఆదాయం రాదు. బికాస్ వాళ్ళు టెలిగ్రామ్లో ఎలాంటి యాడ్స్ ప్లే చేయరు, యూజర్ డేటాని అమ్మి డబ్బు సంపాదించరు. వేరే ఏ రకంగా కూడా టెలిగ్రామ్కి ₹1 కూడా ఆదాయం రాదు. నిజానికి ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా ఇలా డబ్బు రాకుండా ఫ్రీ సర్వీస్ని అందించాలంటే అది చాలా కష్టం. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో యూజర్స్కి ఫ్రీ సర్వీస్ని అందించిన తర్వాత దానికి ఖచ్చితంగా ఫండింగ్ కావాలి. అందుకే 2020 తర్వాత టెలిగ్రామ్ కంపెనీ డబ్బు సంపాదించడానికి కొన్ని రెవెన్యూ స్ట్రీమ్స్ని క్రియేట్ చేసింది. లైక్ ఇన్ యాప్ పర్చేజెస్, ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అండ్ స్పాన్సర్డ్ మెసేజెస్. కానీ ఇవేమీ కూడా టెలిగ్రామ్ కంపెనీకి భారీగా ఆదాయాన్నో లేదా లాభాన్నో తెచ్చిపెట్టవు. బికాస్ వీటిలో ఎక్కడా కూడా టెలిగ్రామ్ యూజర్ డేటాని యూజ్ చేసి ఎలాంటి బిజినెస్ చేయదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఈ రెండు దాదాపు ఒకే రకంగా పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అవునా? టెలిగ్రామ్కి దాదాపు 1 బిలియన్ యూజర్స్ ఉంటే వాట్సాప్కి 2.7 బిలియన్ యూజర్స్ ఉన్నారు. అయితే ఈ 2.7 బిలియన్ యూజర్స్ నుండి వాట్సాప్ దాదాపు $1.2 బిలియన్ రెవెన్యూ సంపాదిస్తే టెలిగ్రామ్ కంపెనీ కేవలం $68 మిలియన్ సంపాదిస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి యూజర్ డేటాని బిజినెస్గా మార్చుకుంటే ఎంత డబ్బు సంపాదించొచ్చో. అయితే మరి టెలిగ్రామ్ కంపెనీ యూజర్ డేటాని అమ్మకపోయినా ఇప్పుడు ఆ కంపెనీ ఫౌండర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. టెలిగ్రామ్ అనేది ఒక ఫ్రీ అప్లికేషన్. ఇది యూజ్ చేయడానికి మనం ఎలాంటి డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి యాడ్స్ని చూడాల్సిన అవసరం లేదు. పైగా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ని కూడా మనం టెలిగ్రామ్లో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫీచర్స్ ఉండటం వల్లే లాస్ట్ 4 ఇయర్స్లో టెలిగ్రామ్ చాలా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, న్యూస్ ఏజెన్సీస్, బిజినెస్ ఓనర్స్ అండ్ పొలిటీషియన్స్ ఇలా చాలామంది తమ ఫాలోవర్స్ని యూట్యూబ్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లాంటి వేరే ప్లాట్ఫామ్స్ నుండి టెలిగ్రామ్కి డైవర్ట్ చేసి అక్కడ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అమ్మడం ద్వారానో లేదా వాళ్ళ పాడ్కాస్ట్ అండ్ స్పీచెస్ని పోస్ట్ చేయడం ద్వారానో టెలిగ్రామ్కి యూజర్స్ని పెంచేశారు. వాట్సాప్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నా ప్రజలు వాట్సాప్ కంటే టెలిగ్రామ్నే కొన్ని పనులకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే వాట్సాప్లో ఒక కమ్యూనిటీ లేదా గ్రూప్ని బిల్డ్ చేయాలంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్లో కేవలం 1000 మెంబర్స్ కంటే ఎక్కువ పట్టరు. కానీ టెలిగ్రామ్ గ్రూప్లో దాదాపు 2 లక్షల మంది యూజర్స్ని యాడ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ ఉండటం వల్ల చాలామంది వాట్సాప్కి బదులుగా టెలిగ్రామ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసి అందులో కమ్యూనిటీస్ని బిల్డ్ చేశారు. అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ ఛానల్స్ మనకి తెలిసినవి కొన్ని అయితే మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ గ్రూప్స్ని క్రియేట్ చేసి అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ని పెట్టి యూజర్స్ ఆ లింక్ని క్లిక్ చేసి ప్రొడక్ట్ కొన్నప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. మనం ఎక్కువగా ఎలాంటి టెలిగ్రామ్ గ్రూప్స్లోనే జాయిన్ అవుతూ ఉంటాం. అవునా? కానీ టెలిగ్రామ్లో ఇంకా చాలా రకాల ఛానల్స్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. లైక్ డ్రగ్ ట్రాఫికింగ్, అడల్ట్ కంటెంట్, పైరసీ మూవీస్, చైల్డ్ సెక్స్ కంటెంట్, మనీ లాండరింగ్, క్రిమినల్ ట్రాన్సాక్షన్స్ ఎట్సెట్రా. ఇలాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ టెలిగ్రామ్లో జరుగుతుంటాయి. కానీ వీటిని టెలిగ్రామ్ కంపెనీ కంట్రోల్ చేసి రెస్ట్రిక్ట్ చేయకుండా అలాగే వదిలేస్తుంది. దీనికి నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్గా యూట్యూబ్లో ఉన్న ఒక క్రియేటర్ డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన ఒక సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి దాని హ్యాక్డ్ వెర్షన్ యొక్క లింక్ని టెలిగ్రామ్లో ఇచ్చానని చెప్పి ఫాలోవర్స్ని యూట్యూబ్ నుండి టెలిగ్రామ్కి డైవర్ట్ చేస్తున్నారు. నిజానికి హ్యాక్డ్ సాఫ్ట్వేర్స్ని వాడటం చాలా ప్రమాదకరం. ఆ క్రియేటర్ హ్యాక్డ్ వెర్షన్ యొక్క లింక్ని యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదంటే దాన్ని యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసి కాపీరైట్ వేస్తుంది. కానీ టెలిగ్రామ్ దాని మీద ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టదు. ఐ థింక్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది టెలిగ్రామ్లో ఎలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో తెలుసుకోవడానికి. టెలిగ్రామ్ని మంచికి యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, చెడుకు యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో టెలిగ్రామ్ని యూజ్ చేసి కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు అటాక్స్ని ప్లాన్ చేయడం, సామాన్య ప్రజలతో మాట్లాడి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో ప్యారిస్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించిన కమ్యూనికేషన్ మొత్తం టెలిగ్రామ్లోనే జరిగింది. నిజానికి టెలిగ్రామ్ కంపెనీ వాళ్ళ యూజర్ డేటాని ప్రైవేట్ కంపెనీలతో కానీ గవర్నమెంట్స్తో కానీ షేర్ చేయకపోయినా అందులో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల చాలా దేశాల యొక్క గవర్నమెంట్స్ దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాయి. ఎన్నో దేశాలు టెలిగ్రామ్ కంపెనీకి వాళ్ళ ప్లాట్ఫామ్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అబ్యూజివ్ కంటెంట్ని రెస్ట్రిక్ట్ చేయమని చెప్పినా కూడా టెలిగ్రామ్ కంపెనీ దాన్ని పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేసింది. అందుకే ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ టెలిగ్రామ్లో సమాజానికి ప్రమాదం కలిగించే కంటెంట్ ఉందని తెలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయట్లేదని చెప్పి ఆ కంపెనీ ఫౌండర్ అయిన పౌల్ దొరవ్ని నిన్న ఫ్రాన్స్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. టెలిగ్రామ్ కంపెనీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేది ఏంటంటే
టెలిగ్రామ్ని మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి క్రియేట్ చేయలేదు, కానీ దాన్ని యూజ్ చేస్తున్న కొంతమంది యూజర్స్ ఫ్రాడ్ యాక్టివిటీస్ చేస్తే దానికి కంపెనీ ఓనర్స్ ఎలా బాధ్యులవుతారని టెలిగ్రామ్ క్వశ్చన్ చేస్తుంది. కానీ దీనికి ఫ్రాన్స్ గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు. మీకు లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికే యాప్ని క్రియేట్ చేయకపోయినా ఒకవేళ అందులో ఏదైనా ప్రమాదకరమైన కంటెంట్ సర్క్యులేట్ అయితే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేసే పని టెలిగ్రామ్ చేయాలి, కానీ టెలిగ్రామ్ అది చేయడం లేదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఒక్కోసారి ఇలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, మరి ఆ కంపెనీ ఫౌండర్స్ అందరినీ వదిలేసి కేవలం టెలిగ్రామ్ ఫౌండర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్కి సహకరిస్తాయి. అంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో అడల్ట్ కంటెంట్ని లేదా టెర్రర్ కంటెంట్ని రెస్ట్రిక్ట్ చేసి ఒక్కోసారి గవర్నమెంట్ అడిగితే యూజర్ డేటాని కూడా షేర్ చేస్తారు, కానీ టెలిగ్రామ్ కంపెనీ ఆ పనులు చేయదు. పైగా టెలిగ్రామ్ కంపెనీ వాళ్ళ దగ్గరున్న డేటాని ఈవెన్ గవర్నమెంట్స్ అడిగినా కూడా ఇవ్వడం లేదు. ఈ కేసులో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవల్ని అరెస్ట్ చేసిన తర్వాత రష్యన్ గవర్నమెంట్ పవల్కి సపోర్టింగ్గా మాట్లాడుతుంది. యూరోపియన్ కంట్రీస్ రష్యా మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు రష్యాకి చెందిన పవల్ని అరెస్ట్ చేశారని, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫ్రాన్స్ గవర్నమెంట్ కేవలం రష్యాలో పుట్టిన పవల్ దురవని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసిందని రష్యా క్వశ్చన్ చేస్తుంది. సో ఇది ఎలా ఉండగా రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ టెలిగ్రామ్లో ఎక్స్టార్షన్ అండ్ గ్యాంబ్లింగ్ లాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఈ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ మనీ లాండరింగ్ లాంటి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన దేశంలో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని రెస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ టెలిగ్రామ్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్లో టెలిగ్రామ్ మన దేశానికి ప్రమాదకరమని తేలితే టెలిగ్రామ్ని బ్యాన్ చేసే 32వ దేశం ఇండియాయే కావచ్చు. ఫైనల్గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీలో చాలామంది టెలిగ్రామ్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అయితే మీరు ఏ పర్పస్ కోసం టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారో నిజాయితీగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే ఇలా స్టార్స్ని టైప్ చేసి కింద కామెంట్ చేయండి. బట్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇండియాలో టెలిగ్రామ్ని ప్రజలు ఎలా వాడుతున్నారో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.